గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ కవిత. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సమస్య జుట్టు రాలడం. అందమైన కేశ సంపద ఉన్న వాళ్ళకి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అంటారు. అదేవిధంగా ఆడవాళ్ళకి మనస్తాపాన్ని కలిగించే ప్రధాన సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఆయుర్వేదం ప్రకారం జుట్టు రాలడం అనేది పిత్త దోష వైషమ్యంగా చెప్పబడుతుంది. త్రిదోషాలలో వాతపిత్త కఫాలు 3, అందులో ముఖ్యంగా వాతం పిత్తం కలిపి దూషితం అయితే వచ్చే సమస్యల్లో జుట్టు రాలడం ప్రధానమైనది. ఈ జుట్టు రాలడాన్ని కాలిత్యం అని అంటారు ఆయుర్వేదంలో. ఈ జుట్టు రాలడం యొక్క ఎందుకు రాలుతుంది అనే రీజన్స్ని కనుక మనం గమనిస్తే ప్రధానంగా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కాల్ప్ సోరియాసిస్, డాండ్రఫ్, సెబరిక్ డర్మటైటిస్ అంటే స్కాల్ప్ మీద చిన్న చిన్న పుళ్ళులాగా రావడం, పొట్టు రాలడం, దురద ఎక్కువగా ఉండడం, ఈ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ వలన జుట్టు రాలిపోవడం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వలన కూడా జుట్టు రాలడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా రక్తహీనత లేదా ఎనీమియా కండిషన్స్లో ప్రధానంగా కనబడే సిమ్టమ్ వచ్చేసి జుట్టు రాలడం. ఈ తినే ఆహారంలోని పోషక పదార్థాలు సరిగ్గా శరీరానికి పట్టకపోయినా, డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా ఫాల్ట్ ఉన్నా జుట్టు రాలడం అనేది ఉంటుంది. అదేవిధంగా కొన్ని రోజుల పాటు దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు జ్వరం రావడం కానీ, ఇంటెస్టైనల్స్ ఫీవర్స్ రావడం కానీ, ట్యూబర్క్యులోసిస్ లాంటి లంగ్ ఇష్యూస్ రావడం వలన కూడా జుట్టు రాలడం అనే సిమ్టమ్ మనకి కనబడుతుంది. అలాగే లివర్ ప్రాబ్లమ్స్ ఆర్ స్ప్లీన్ ప్రాబ్లమ్స్, యకృత్ కాలేయం ప్లీహ రోగాలలో కూడా జుట్టు రాలడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే క్యాన్సర్ పేషెంట్స్లో కీమోథెరపీ, రేడియేషన్స్ ఈ థెరపీస్ తీసుకున్న వాళ్ళలో జుట్టు పూర్తిగా రాలిపోవడం అనేది మనం చూస్తాం. కాకపోతే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది నూగుగా వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. రేడియేషన్ తీసుకునే టైంలో, కీమో టైంలో జుట్టు రాలిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఆడవాళ్లలో ఎక్కువ రోజుల పాటు ఋతుస్రావం జరిగిన, రక్తాల్పత ఏర్పడిన జుట్టు రాలడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధమైన కారణాల వలన అండర్లయింగ్ క్లినికల్ సిమ్టమ్స్ ఇవన్నీ, వీటి వలన జుట్టు రాలుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డెలివరీ అయిన తర్వాత కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్లో డెలివరీ అయిన తర్వాత సహజంగా 3వ నెల వచ్చేదాకా జుట్టు రాలడం అనేది కనబడుతూ ఉంటుంది. ఇవి కాక ఎక్స్టర్నల్ రీజన్స్ వచ్చి ఎక్కువగా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవ్వడము, అలాగే జుట్టు వదిలేసుకుని ఎక్కువ యంగ్ టీనేజ్ అమ్మాయిలు జడ వేసుకోకుండా జస్ట్ జుట్టుకు క్లిప్ పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. సో ద మోర్ సర్ఫేస్ ఎక్స్పోజ్ టు సన్, ద మోర్ డ్యామేజ్డ్ ద హెయిర్ విల్ బి. సో అందుకని జడ వేసుకోవడం అనేది ఇంపార్టెంట్గా చెప్తాం. సో దట్ ఆ సన్ రేస్కి, తీక్ష్ణమైన సూర్యరశ్మికి జుట్టు ఎక్స్పోజ్ అయినా కూడా జుట్టు రాలిపోతుంది, అదే జుట్టు పొడిబారిపోతుంది. సో అలాగే డాండ్రఫ్ లాంటి కండిషన్స్ ఉన్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ జుట్టు రాలిపోతూ ఉంటుంది. కొంతమంది హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళల్లో కూడా స్వెట్టింగ్ ఒక్కొక్కసారి, అంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు స్వెట్టింగ్ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెంట్గా అంటే 2-3 రోజులకు ఒకసారి తలస్నానం చేయకుండా, వారం 10 రోజులకు ఒకసారి చేస్తున్నా కూడా జుట్టులో మట్టి లాంటిది స్వేదం కానీ, సాల్ట్స్ కానీ, స్వెట్ సాల్ట్స్ కానీ ఉండిపోయినా జుట్టు రాలిపోతుంది. అలాగే తలస్నానం చేసుకునే నీళ్లు కూడా ఒకవేళ హార్డ్ వాటర్ అయితే జుట్టు రాలే అవకాశం ఉంటుంది. సో మీకు ఈ జుట్టు రాలడం అనే సమస్య ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ కారణాల్లో దేని వలన మీకు వస్తుందో గమనించుకుంటూ దానికి తగ్గ జాగ్రత్తలు అనేది తీసుకోవడం అవసరం. ఓకే, సో ఈ విధంగా మనం జుట్టు రాలడం సమస్యని చూస్తూ ఉన్నాము. అలాగే ఈ జుట్టు రాలడం తగ్గించుకోవడం ఎలాగా?
సో స్కాల్ప్ ప్రాబ్లమ్స్ లైక్ స్కాల్ప్ సోరియాసిస్ కానీ, సెబోరిక్ డర్మటైటిస్, డాండ్రఫ్ లాంటి కండిషన్స్లో కొన్ని లోకల్ అప్లికేషన్స్, స్కాల్ప్ అప్లికేషన్స్ అనేది బాగా యూస్ఫుల్ అవుతాయి. కొన్ని రకాల పౌడర్స్ లైక్ మంజిస్టా, శారివా, తర్వాత ఆమ్లకి, ఇలాంటి మెడిసిన్స్తో, ఇలాంటి హర్బ్స్తో ఉండే లేపనాల ద్వారా ఈ స్కాల్ప్ సోరియాసిస్ని తగ్గించుకుంటే జుట్టు రాలడం అనేది కూడా తగ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ అండర్లయింగ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి తగ్గ మందులు వాడుకుంటే తప్పకుండా జుట్టు రాలడం అనేది కంట్రోల్కి వస్తుంది. ఇకపోతే కొన్నిసార్లు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, రక్తాల్పత, ఇలాంటి కండిషన్స్, ఇలాంటి రీజన్స్ వలన కనుక జుట్టు రాలడం ఉంటే దానికి తగ్గ ఐరన్ అండ్ జింక్ మెడికేషన్స్ లైక్ నవయసలోహం, ఆమలకి చూర్ణం, లోహాసవం, ఇలాంటి ఔషధులు వైద్యుల సలహా మేరకు వాడుకుంటే జుట్టు రాలడం అనే సమస్య తప్పకుండా తగ్గిపోతుంది. ఇకపోతే రోజువారీ ఆహారంలో కూడా నిత్యం ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్ అండ్ జింక్ కంటైనింగ్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి. జింక్ కంటైనింగ్ లైక్ బాదం, క్యారెట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ అందరికీ తెలిసిందే, రాగిలో బాగా ఉంటుంది, డేట్స్లో చాలా ఎక్కువగా రాగి ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అలాగే సపోటా, తోటకూర, పాలకూర వీటిల్లో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ వచ్చేసి దానిమ్మలో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. సో ఇలాంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మన రోజువారీ జీవనంలో కనుక మనం వీటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటే రక్తహీనత వలన వచ్చే జుట్టు రాలిపోవడం తప్పకుండా కంట్రోల్కి వచ్చేస్తుంది. అలాగే కొంతమంది ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ లేకుండా డైటింగ్ చేస్తారు. అలాంటి వారిలో మొదటగా వచ్చేది కాంప్లికేషన్ జుట్టు రాలిపోవడం. డైట్ చేయండి, బట్ శరీరానికి అవసరమయ్యే వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయో లేవో చూసుకుంటూ డైట్ చేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. సో ఆ విధంగా డైట్ చేస్తే శరీరానికి పటుత్వం వస్తుంది, వెయిట్ తగ్గుతారు, ప్లస్ అదర్ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే హార్డ్ వాటర్తో కొంతమంది మాకు డాక్టర్ గారు హార్డ్ వాటర్ ఉంటుంది, దాని నుంచి ఎలాగ బయటపడడం, దాని మూలంగా బాగా జుట్టు రాలిపోతుంది అంటారు. అలాంటప్పుడు ఏంటంటే డ్రింకింగ్ వాటర్తో తలస్నానం చేసుకోండి. డ్రింకింగ్ వాటర్తో తలస్నానం చేసుకుంటే జుట్టు మెత్తగా ఉంటుంది, డాండ్రఫ్ రాదు, అండ్ జుట్టు రాలడం అనేది తగ్గుతుంది. అలాగే తైలం అప్లికేషన్ ఆఫ్ ఆయిల్, జుట్టుకి తైల సంస్కారం చాలా చాలా ఇంపార్టెంట్. జుట్టుకి నూనె రాసుకుంటే మొహం అంతా మాడిపోయినట్టుగా, స్వెట్టీగా, జిగురుగా కనబడుతుంది అని అంటారు. బట్ నూనె రాసుకుంటే జుట్టు నిగనిగలాడుతూ చాలా హెల్దీగా ఉంటుంది. కుదుళ్ళ వరకు రోజువారీగా కొద్దిపాటి నూనె ఒక కాటన్ స్వాబ్తో అప్లై చేసుకుని తలస్నానం చేసుకునే ముందు రోజు పూర్తిగా జుట్టుకి అప్లై చేసుకోమంటే అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. కనీసం కుదుళ్ళ వరకు జుట్టుకి రోజు నూనె అప్లై చేయాలి. అప్పుడు ఏంటంటే జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉంటే జుట్టు రాలిపోవడం అనేది అంతగా ఇబ్బంది పెట్టు. ఇది అండ్ ఇంకొకటి డాండ్రఫ్ అనేది రెగ్యులర్గా మనం రోజువారీ సమస్యల్లో డాండ్రఫ్ అనేది ఎప్పుడు చూస్తుంటాం. వాళ్ళ డాండ్రఫ్ ఉన్న వారి దువ్వెనలు వాడకూడదు, వాళ్ళ యొక్క షాంపూ ఇంకొకళ్ళు వాడకుండా వాళ్ళ వరకే ఉంచడాలు, ఇవన్నీ మనం రెగ్యులర్ ఫ్యామిలీ ఇష్యూస్లో చూస్తూనే ఉంటాం. అయితే ఈ డాండ్రఫ్ నుంచి బయటపడడానికి నేను చిన్న చిట్కా చెప్తాను. దాన్ని ఫాలో అయ్యి ఆ చిట్కాతో వారానికి 2-3 రోజులు మీరు తలస్నానం చేస్తే తప్పకుండా డాండ్రఫ్ నుంచి మీరు బయటపడతారు. ఒక అరకప్పు పులిసిన పెరుగు, 1 చెక్క నిమ్మకాయ, 4 చెంచాలు టీ డికాక్షన్, 1 చెంచా ఉసిరిక పొడి, 1 చెంచా మెంతి పొడి, వీటన్నిటిని బాగా కలిపి ఒక పావుగంట ఉండనిచ్చి తర్వాత జుట్టుకి మొత్తం స్కాల్ప్కి అంటే జుట్టు కుదుళ్ళకి అంటేటట్టుగా బాగా రాసి ఒక అరగంట ఆగిన తర్వాత హర్బల్ షాంపూస్తో షాంపూ చేసుకోండి. ప్లస్ మీరు వాడే షాంపూస్ కూడా ఎలా అంటే స్ట్రాంగ్ కెమికల్స్ ఉండకుండా యూజువల్గా హర్బల్ బేస్డ్గా ఉండే షాంపూస్ వాడుకుంటే మంచిది. లైక్ నీమ్, అలాగే మేథి, భృంగరాజ్, ఆమ్లా, ఇలాంటి కంటెంట్స్ ఉండే షాంపూస్ వాడుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. మరి ఇలాగే ఫాలో అవుతారు కదా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.